హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆర్టికల్ చూడండి. టెట్ టెన్షన్, సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో సెంటర్లు, దూర ప్రాంతాల్లో కేటాయింపు, విద్యాశాఖ తీరుపై అభ్యర్థులు సీరియస్, 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలంటూ ఆగ్రహం. మొన్నటి వరకు హాల్ టికెట్లు అందుబాటులో రాకపోవడంతో ఇబ్బందులు పడిన టెట్ అభ్యర్థులు తాజాగా మరో టెన్షన్ పట్టుకుంది. సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో సెంటర్లు కేటాయించడంతో విద్యాశాఖ తీరుపై సీరియస్ అవుతున్నారు. 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలని ప్రశ్నిస్తున్నారు. టెట్ అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. మొన్నటి వరకు వెబ్సైట్లో హాల్ టికెట్ అందుబాటులో రాకపోవడంతో ఇబ్బంది పడినటువంటి అభ్యర్థులు ఇప్పుడు పరీక్షా కేంద్రాల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం, జూన్ 2వ తేదీ వరకు జరగనుంది. ఈ ఎగ్జామ్ను ఆన్లైన్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. కాగా ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలను ఇష్టారాజ్యంగా కేటాయించారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. క్యాండిడేట్స్ తమ సొంత జిల్లాల్లో కాకుండా ఇతర డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కేటాయించడంపై పలువురు విమర్శిస్తున్నారు. అడ్డగోలుగా ఎగ్జామ్ సెంటర్లను కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట ప్రాధాన్యం ప్రకారం ఇచ్చుకున్నటువంటి సెంటర్లు కాకుండా చివరగా కేటాయించిన సెంటర్లను అభ్యర్థులకు కేటాయించాలనే విమర్శలు వస్తున్నాయి. అభ్యర్థుల్లో అసంతృప్తి. టెట్ పరీక్ష నిర్వహణకు గతంలో సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించేవారు. కాగా ఈసారి ఇష్టానురాజ్యంగా ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంతో అభ్యర్థులు దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 2 సెషన్లో పరీక్షలు జరగనున్నాయి. అయితే ఉదయం 9 గంటల నుంచే ఎగ్జామ్ మొదలు కానుంది. అయితే అంతకంటే ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఎందుకంటే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసేందుకు ముందుగానే రావాలని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఇతర జిల్లాలకు వెళ్లాలంటే తెల్లవారుజామున ప్రయాణం చేస్తే కానీ చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది అని అభ్యర్థులు వాపోతున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,86,386 అప్లికేషన్లు వచ్చాయి. పేపర్ 1కు 99,958 మంది దరఖాస్తులు చేసుకోగా పేపర్ 2కు 1,86,428 దరఖాస్తులు వచ్చాయి. వాస్తవానికి గత నెల 10వ తేదీ వరకు ఆప్షన్స్లో లాస్ట్ డేట్గా ఉండగా మరో 10 రోజులు అదనంగా గడువు పెంచారు. అప్పటి వరకు 2 లక్షల పైచలుగా అప్లికేషన్ రాగా అదనంగా గడువు పెంచడంతో మరో 80,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2 సెషన్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎగ్జామ్ డేట్స్లో మార్పులు చేర్పులు జరిగాయి. అభ్యర్థులు వెళ్లేదెలా? అధికారులు ఇష్టారాజ్యంగా పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కేంద్రాలకు చేరుకునేదెలా? వరంగల్ జిల్లా అభ్యర్థులకు హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు సిద్దిపేట, ఖమ్మం జిల్లా అభ్యర్థులకు మేడ్చల్, కరీంనగర్ చెందినటువంటి వాళ్ళకి వరంగల్, మంచిర్యాల, సిరిసిల్ల అభ్యర్థులకు హైదరాబాద్ వంటి చోట్ల ఎగ్జామ్ సెంటర్లను కేటాయించారు. వాస్తవానికి వేలాది మంది అభ్యర్థులు తమ సొంత జిల్లాలో ఆప్షన్ ఇచ్చుకుంటే ఆన్లైన్ పరీక్ష పేరుతో వేరే జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడం ఏంటి? ఇప్పటికే టెట్ పరీక్ష ఫీజు 1000 చేసి భారం మోపారు. ఇప్పుడు మరీ పరీక్ష కేంద్రాల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇది టెట్కు సంబంధించినటువంటి అప్డేట్. టెట్ ఆల్రెడీ హాల్ టికెట్లు రిలీజ్ చేయడంలోనే లేటుగా రిలీజ్ చేశారు. దానికి తోడు అప్లికేషన్కే 1000 రూపాయలు తీసుకున్నటువంటి అభ్యర్థులు దరిద్రపు కొట్టు గవర్నమెంట్. వాస్తవంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ రాకముందుకు ఏమని చెప్పిందంటే, మేము 1 టైం మాత్రమే ఫీజు తీసుకొని అందరికీ కూడా ఓటీఆర్ అనేటువంటిది 1 టైం రిజిస్ట్రేషన్ ద్వారా 1 టైం మాత్రం ఫీజు తీసుకొని అన్ని ఎగ్జామ్లకు ఫ్రీగా అప్లై చేపిస్తాము అనేటువంటి నిదానంతో గవర్నమెంట్ అనేటువంటి అధికారంలో వచ్చినటువంటి గవర్నమెంట్ ఈరోజు ఎంత ఇబ్బంది పెడుతున్నది స్టూడెంట్ అంటే ఒకసారి చూడండి. ఫీజును 300 నుంచి 400 ఉన్నటువంటి ఫీజును 1000 రూపాయలు చేసింది. సరే, అది లేదు చెప్పేసి నిరుద్యోగులు ఏదో ఒక విధంగా అమౌంట్ 1000 రూపాయలు అడ్జస్ట్ చేసుకొని కట్టారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు ఇవ్వడానికి లేట్ చేయడము, 2 ఎగ్జామినేషన్ సెంటర్లు 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఇచ్చినటువంటి ఒక డిస్టిక్ ఉన్నటువంటి వాళ్ళను ఇంకొక డిస్టిక్లో, అంతకుముందు ఏ డిస్టిక్లు ఉంటే ఆ డిస్టిక్లోనే ఇచ్చారు. ఇప్పుడు ఆన్లైన్ పేరుతో జనాలను ఇబ్బంది పెడుతూ 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి సెంటర్లు ఇస్తే వాళ్ళ అభ్యర్థులు పోయి ఎలా రాస్తారు? వాళ్ళకి ఆల్రెడీ అదనపు భారము 1000 రూపాయలు అనేటువంటిది మీరు పెంచరు, దాన్ని అప్లై చేసుకున్నారు. ఇప్పుడు 200 నుంచి 300 కిలోమీటర్లు బచ్చార్జ్ పెట్టుకొని వెళ్ళి మరీ ఎగ్జామ్స్ రాయాలి. సరే, బచ్చార్జ్ పెట్టుకొని వెళ్దాము అన్నా కూడా ఆ బచ్చార్జ్ అనేటువంటిది అదనపు భారమే నిరుద్యోగికి. మళ్ళీ బచ్చార్జ్ పెట్టుకొని వెళ్దామన్నా కూడా ఆ సెంటర్కి ఉదయం 9 గంటల లోపే, అంటే 8 గంటల 45 నిమిషాల లోపే మనం రీచ్ కావాలి. ఎలా రీచ్ అవుతుంది? ఆ 200 నుంచి 300 కిలోమీటర్లు. ఆ 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఎవరైనా తెలిసినటువంటి ఏమైనా రిలేటివ్స్ ఉన్నారా? అక్కడ పోయి స్టే చేస్తారా? వాళ్ళు ఏ విధంగా వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు?
అనేటువంటిది ఈ అధికారులు సోమరితనంలో ఉన్నటువంటి అధికారులు గవర్నమెంట్ ప్రభుత్వము చాలా దరిద్రపు కొట్టు గవర్నమెంట్ అంటే ఇది. ఈ గవర్నమెంట్ అనేటువంటిది ఇంత దారుణంగా ఎగ్జామ్ సెంటర్లను ఈ విధంగా వేయడంలో నిరుద్యోగులకు చాలా అన్యాయం చేసినటువంటిదే జరుగుతుంది. ఇంత ఘోరంగా ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఎగ్జామినేషన్ సెంటర్లు సరే, నీకు ఎగ్జామినేషన్ సెంటర్ దూరం ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఈ సెషన్లో కాకపోతే ఇంకొక సెషన్లో. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి ఒక్క డిస్టిక్కి ఒకే పేపర్ అప్లై చేస్తాము అనేటువంటిది ఒక వాదన వినిపిస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది? ఇంత దూరం వేసిన వాళ్ళకి నువ్వు ఒక డిస్టిక్, వాళ్ళ ఆ డిస్టిక్ చెందిన వాళ్ళే వాళ్ళకి అదే పేపర్ రావాలని ఆన్లైన్ మీరు ఎలా సెట్ చేస్తారు? సో ఇదంతా కూడా చాలా క్రిటికల్గా అనిపిస్తున్నది. ఎలా అయితే నేను నిరుద్యోగులతో ఆడుకుంటున్నటువంటిది ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేటువంటిది కనిపిస్తున్నది. నిరుద్యోగులతోని విద్యార్థులతోని చాలా ఘోరంగా ఆడుకుంటున్నది. ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారో మీరే ఒకసారి ఆలోచించండి. ఎవరైతే ఈ సెంటర్లను కేటాయించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకే ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో వేసి వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక పెయిన్ అనేది తెలుస్తుంది వాళ్ళకి. సో ఈ విధంగా విద్యార్థులతో చెలగాటం ఆడుతున్నటువంటిది ఈ యొక్క టెట్కు సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, టెట్ అభ్యర్థులకు ఎన్నో కష్టాలు. ఇది కూడా మరొక దినపత్రికలో వచ్చినటువంటిది. చాలామందికి ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు. ఆదిలాబాద్ జిల్లా ఆమె టెట్ పేపర్ 1, 2 దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండవది హైదరాబాద్లో ఇచ్చారు. హాల్ టికెట్ చూస్తే పేపర్ 1 ఆదిలాబాద్లో, పేపర్ 2 సిద్దిపేటలో పరీక్షా కేంద్రాలను కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పేపర్ 1 అన్న మీరు ఆదిలాబాద్ జిల్లా కాబట్టి మీకు ఇంకా పేపర్ 1 అన్న సో ఆదిలాబాద్లో ఇచ్చారు. అది కూడా ఏ ఖమ్మమో సిద్దిపేటనో ఇస్తే ఇంకా దారుణంగా ఉండేటువంటిది. సో పేపర్ 2 అనేటువంటిది హైదరాబాద్లో ఇచ్చారు. అది కూడా డిఫికల్టే. అనవసరంగా ఛార్జీలు పెంచడము, బస్ ఛార్జీలు అవుతున్నాయి. సో ఈ విధంగా వెళ్ళి అక్కడ స్టే చేయడం ఇబ్బంది. గర్ల్స్కి అంత సెక్యూరిటీ ఉండదు. వేరే ఒక ప్రాంతంలో, దూర ప్రాంతంలో వెళ్ళి సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండరు. సో ఈ విధంగా టెట్ అభ్యర్థులు అనేటువంటిది చాలా కష్టాలు పడుతున్నటువంటిది ఈ యొక్క ఆర్టికల్ వివరిస్తున్నది. టెట్ అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నిరుద్యోగులకు కష్టాలే మొదలవుతున్నాయి. టెట్ వలన ఎంత యూజ్ ఉందో ఏమో తెలియదు, కానీ ఈ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు. చాలా నిరుద్యోగులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, త్వరలో గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్. జనరల్ అభ్యర్థులకు 1:3, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో లిస్టు. జాబితాను వెబ్సైట్లో పెడతామని టీఎస్పీఎస్సీ ప్రకటన. సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన. గ్రూప్ 4కు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది చూడండి. జనరల్ అభ్యర్థులకు 1:3, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో లిస్టు పెడతాం, వెబ్సైట్లో పెడతాము. ఆ వెబ్సైట్ని మీరు చూసి వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలనేటువంటిది సూచించడం జరిగింది. డీటెయిల్గా చూస్తే త్వరలోనే గ్రూప్ 4 రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అవుతుంది. ఇప్పటికే ఫిబ్రవరిలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ రిలీజ్ చేసిన కమిషన్ త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనట్లు ప్రకటించింది. జనరల్ అభ్యర్థులకు 1:3, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 చొప్పున ఎంపిక చేసి ఆ లిస్టును వెబ్సైట్లో పెడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్, బీసీకి అయితే కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్, పీడబ్ల్యూడీ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా సో పాటు ఇతర రిజర్వేషన్లు క్వాలిఫికేషన్కి సంబంధించిన ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. వెరిఫికేషన్ సమయంలో సర్టిఫికేట్లను సమర్పించని వారికి మరో అవకాశం ఇవ్వబోమని తెలిపింది. కాగా రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి 2022లో డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 9,51,205 మంది అప్లై చేశారు. లాస్ట్ ఇయర్ అంటే నిరుడు 2023 జూలై 1న ఎగ్జామ్ జరగగా 7,61,198 మంది హాజరయ్యారు. రాత పరీక్షలో దాదాపు ప్రతిభాధారంగా ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకింగ్ మెరిట్ జాబితాను ప్రకటించింది. ఇందులో 7,26,837 మంది అభ్యర్థులకు ర్యాంకులు పొందుపరిచిన టీఎస్పీఎస్సీ ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులను జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. సో ఇటీవల లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఉద్యోగాల భర్తీపై కమిషన్ దృష్టి పెట్టింది. ఇది గ్రూప్ 4కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి. ఆల్రెడీ జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ మెరిట్ జాబితా అనేటువంటిది 7,61,000 మంది అప్లికేషన్స్ ఏమో 9,51,205 మంది అప్లికేషన్ చేస్తే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 7,61,198 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 7,27,837 మందికి మాత్రమే జనరల్ ర్యాంకింగ్ అనేటువంటిది ఇచ్చింది. అందులో ఇప్పుడు ఏం చేస్తారంటే జనరల్ అభ్యర్థులకు 1:3 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులకేమో 1:5 నిష్పత్తిలో జాబితాను విడుదల చేస్తాం. వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లను మీరు రెడీగా పెట్టుకోవాలి అని చెప్పేసి సూచించింది, రెడీ చేసుకోవాలనేటువంటిది సూచించింది. అయితే ఏమేమి సర్టిఫికెట్లు కావాలి అంటే
ఈడబ్ల్యూఎస్ బీసీలకు అయితే కమ్యూనిటీ నాన్ క్రిమిలియర్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నాన్ క్రిమిలియర్ ఉండాలి. పీడబ్ల్యూడి స్టడీ రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే స్టడీ అనేటువంటిది స్టడీ సర్టిఫికేట్స్ 1 నుంచి 7వ తరగతి దాకా, రెసిడెంట్ సర్టిఫికేట్స్ అనేటువంటిది కూడా ఉండాలి. సో వాటితో పాటు ఇతర రిజర్వేషన్లకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలనేటువంటిది తెలియజేయడం జరిగింది. త్వరలోనే ఇస్తాము, కానీ త్వరలో అనేటువంటిది ఎప్పుడో తెలియదు, ఇస్తాము. సో ఇవ్వడం జరుగుతుంది త్వరలో, 1:3 నిష్పత్తులు ఇవ్వడం జరుగుతుంది. వాటి కోసం మీరు సర్టిఫికేట్లు అనేటువంటిది రెడీ చేసుకోవాలి, సో దగ్గర ఉంచుకోవాలి అనేటువంటిది చెల్లడం జరిగింది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రారో వారికి మరొక అవకాశం అనేటువంటిది ఇవ్వరంట. సో మరొక అవకాశం ఇవ్వరు. సో మీరు అనేటువంటిది కంపల్సరీ సర్టిఫికేట్స్ అనేటువంటిది మీరు కంపల్సరీ పెట్టుకోవాలనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ గ్రూప్ 4కి సంబంధించినటువంటిది తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వెబ్సైట్ ఫలితాలు నేడే. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించినటువంటి వెబ్సైట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి JNTU-Hలోని ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు వెబ్సైట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది. వెబ్సైట్ అనేటువంటిది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించినటువంటి వెబ్సైట్ ఈ యొక్క శనివారం రోజు ఉదయం 11 గంటలకు యొక్క ర్యాంకును రిలీజ్ చేస్తారంట, ఫలితాలను విడుదల చేస్తారనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్తగా 203 ఊళ్ళలో సర్కారీ ప్రైమరీ స్కూళ్ళు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. ప్రతి పంచాయతీలో స్కూళ్ళు ఉండాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు కసరత్తు. మూతపడ్డ స్కూళ్లను రీఓపెన్ చేయించేందుకు సర్కారు చర్యలు. కొత్తగా 203 ప్రైమరీ స్కూల్ అనేటువంటి కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి అధికంగా నల్గొండలో అత్యధికంగా స్కూళ్ళు, నల్గొండ జిల్లాలో 24 కొత్త స్కూళ్ళు ప్రారంభించడం, కరీంనగర్, యాదాద్రి, భువనగిరిలో 21 చొప్పున, వరంగల్లో 16 కొత్త స్కూళ్లను ప్రారంభించడం, నిజామాబాద్ జిల్లాలో 14 పంచాయతీల్లో స్కూళ్ళు లేవని, ఇందులో 11 జీపీల్లో కొత్త స్కూళ్ళు అవసరం లేదని అధికారులు గుర్తించారు. వరంగల్ జిల్లా 24 జీపీల్లో స్కూళ్ళు అందుబాటులో లేకపోగా, ఇందులో 12 జీపీల్లో అసలు కొత్త స్కూళ్ళే అవసరం లేదని వెల్లడించారు. హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్, కొమరంభీం, ఆసిఫాబాద్ మినహా ప్రతి జిల్లాలను 50 స్కూళ్ళు మూతపడ్డాయి. సో వాటికి సంబంధించినటువంటి కొత్త స్కూల్ అనేటువంటి రీఓపెన్ చేయబడుతుంది. కొత్తగా 203 ప్రైమరీ స్కూల్ అనేటువంటిది స్టార్ట్ చేస్తారనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టీఎస్ బదులుగా టీజీ. ప్రభుత్వ విభాగాలన్నీ టీజీగా ప్రస్తావించాలి. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో అలానే రాయాలి. టీజీ కోడ్తోనే వెహికల్స్ రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి టీఎస్ అనేటువంటి దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం టీజీగా మార్పు చేసింది. టీజీ తెలంగాణ అనేటువంటిది కోడ్తోనే ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ కానీ, వెహికల్ రిజిస్ట్రేషన్ కానీ, లెటర్ ప్యాడ్లు కానీ, జీవోలు కానీ, నోటిఫికేషన్లు కానీ, నివేదికలు అనేటువంటిది ఇవ్వాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వము సో ఈ యొక్క ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఖచ్చితంగా టీజీగానే ప్రస్తావించాలనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ డిఫెన్స్తో డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్. ఆల్రెడీ మనం దీని గురించి ఒక వీడియో చేసాము. డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్, దీనికి సంబంధించినటువంటి క్లియర్గా ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ మంచి అవకాశం. ఇందులో విజయం సాధిస్తే త్రివిధ దళాల్లో ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. తాజాగా CDS 2004 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్ను, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్, ప్రిపరేషన్, కెరీర్ అవకాశాలు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డిగ్రీతోనే మొత్తం ఖాళీలు ఏ విధంగా ఉన్నాయంటే మొత్తం 459 ఖాళీలు ఇండియన్ మిలిటరీ అకాడమీ, సో డెహ్రాడూన్ 100, ఇండియన్ నేవీ అకాడమీ ఎంజిమల 32, ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 32, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై. సో దీనికి సంబంధించినటువంటి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అర్హతలు మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఏదైనా డిగ్రీ. నేషనల్ అకాడమీ ఉద్యోగులకు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉత్తీర్ణతలు అర్హులు. ఎయిర్ ఫోర్స్ పోస్టులకు డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు, SC/ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వారికి 200 చెల్లించాలి. ఓన్లీ SC/ST మహిళలకు, SC/STలకు అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వారికి 200 మాత్రమే. పరీక్ష అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటి సెప్టెంబర్ 1న నిర్వహిస్తారు. పూర్తి వివరాలు www.upsc.gov.in వెబ్సైట్లో వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చూడండి. రాత పరీక్ష ఇండియన్ మిలిటరీ
ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎగ్జామ్కి నావల్ అండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎగ్జామ్కి సబ్జెక్టులు ఇంగ్లీషు 2 గంటలు 100 మార్కులు ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ 2 గంటలు 100 మార్కులు ఉంటాయి, మ్యాథ్స్ 2 గంటలు 100 మార్కులు ఉంటాయి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పరీక్షలు ఇంగ్లీష్కి 2 గంటలు 100 మార్కులు ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ 2 గంటలు 100 మార్కులు ఉంటాయి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది డిఫెన్స్తో ఆఫీసర్ అనేటువంటిది సో ఇవ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్. వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.